టూర్స్లో టూర్స్ చెప్పుకున్నాము. అలాగే లేయర్ బాక్స్కి సంబంధించి యాడ్ లేయర్స్ కానీ ఇట్లా లాక్ చేయటం, లేయర్ని లాక్ చేయటం లాంటివి కూడా చెప్పుకున్నాము. ఇవాళ ఏం చేద్దామంటే ఇంకొన్ని టూల్స్ లేయర్ బాక్స్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ ఇవి కూడా మనం చెప్పుకుందాం. ఓకేనా? లాస్ట్ క్లాస్లో మనం ఒక బాక్స్ కావచ్చు, ఒక రౌండ్ సర్కిల్ కావచ్చు, ఎనీవన్ ఏ లేయర్ అయినా సరే ఒక లేయర్లోకి మనం ఇన్సర్ట్ చేయాలి, ఇంకొక లేయర్ని ఇన్సర్ట్ చేయాలనుకున్నాం అనుకోండి, అది ఎలా ఇన్సర్ట్ చేయాలనేది మనం చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో. ఓకేనా? ఒక షేప్ ఏ లేయర్ అయినా కావచ్చు. లాస్ట్ క్లాస్లో ఏం చెప్పాను, ఇలా సర్కిల్ తీసుకోను లేకపోతే రెక్టాంగిల్ షేప్ది తీసుకొని న్యూ లేయర్ కలర్ ఫిల్ చేసుకున్నా. ఇప్పుడు నేను ఇందులో ఏదైనా ఒక లేయర్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఏం చేయాలి, అది ఏ లేయర్ అయినా సరే వెళ్ళిద్ది, ఫోటోస్ అనే కాదు. ఓకేనా? ఫోటోస్ అనే కాదు, ఏ లేయర్ అయినా సరే ఆ లేయర్ లోపలికి ఇన్సర్ట్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు ఇది నేను ఏది ఈ రెడ్ కలర్ లోకి యాడ్ చేయాలనుకున్నాను అనుకోండి, ఆ లేయర్ మీదే ఉండాలి, రెడ్ కలర్ లేయర్ మీదే ఉండాలి. ఇదిగోండి, కంట్రోల్ ఆల్ట్ 2 పట్టుకొని జీ. ఓకేనా? ఇట్లా అడ్జస్ట్ చేసుకోవటం, ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్ ఇచ్చి మళ్ళీ మనకు కావాల్సిన విధంగా అడ్జస్ట్ చేసుకోవటం. సరే, ఇది పక్కన పెట్ట. కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే ఇంకొకసారి చెప్తున్నాను, లాస్ట్ క్లాస్లో చెప్పింది. మళ్ళీ న్యూ లేయర్ తీసుకున్నాను, ఇక్కడ ఇంకొక కలర్ అప్లై చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ ఇమేజ్ని తీసుకొచ్చి ఇన్సర్ట్ చేయాలనుకున్నాను. ఎందులో ఇన్సర్ట్ చేయాలనుకున్నాను, ఎందులో ఇన్సర్ట్ చేయాలి, నేను రెడ్ కలర్లో ఉన్న రౌండ్ సర్కిల్లో ఈ ఫోటోని ఇన్సర్ట్ చేయాలనుకున్నాను. కానీ నేనేం చేశాను అంటే, ఇమేజ్ అనేది ఎక్కడుంది, ఏ లేయర్ పైన ఉంది, అది చూడండి, ఇక్కడ చూడండి. ఇమేజ్ అనేది ఏ లేయర్ పైన ఉంది, సెకండ్ లేయర్ పైన ఉంది. కానీ నేను ఇన్సర్ట్ చేయాలనుకున్న లేయర్ ఏంటిది, రెడ్, అంటే లేయర్ 1. లేయర్ 1లో ఇన్సర్ట్ చేయాలి నేను. కానీ ఇదిగోండి ఇంకొకటి డౌట్, మీకు ఎలా డౌట్ క్లియర్ఫై చేస్తాను అంటే, మీకు డౌట్ ఎలా ఉంటుందంటే ఇందులో, ఓకే దీని మీదే పెట్టాను చూడండి, రెడ్ కలర్ మీదే పెట్టాను. ఇది ఇంకా చిన్నది చేస్తాను. మీ డౌట్ ఎలా ఉంటుందంటే, దీని మీదే పెట్టాం కదా అనుకుంటారు, పెట్టి ఏం చేస్తారు, ఇన్సర్ట్ అంటారు. ఇన్సర్ట్ అనాలంటే షార్ట్ కట్ కంట్రోల్ ఆల్ట్ జీ. ఓకేనా? వెళ్ళిందా, రెడ్ కలర్లోకి వచ్చిందా, రాలేదా, రెడ్ కలర్లో ఉందా లేదా, చూడండి కనిపిస్తుందా, ఇందాక కనిపించింది కదా, ఫస్ట్ చూపించినప్పుడు కనిపించింది కదా, ఇప్పుడు కనిపిస్తుందా, కనిపించట్లేదు. అంటే ఏమైంది, నేను ఆ లేయర్ని ఉంచాల్సిన విధంగా నేను ఉంచలేదు. ఎక్కడ ఉంచాలి, నేను లేయర్ 1 మీద ఉంచాను ఉంచడానికి, కానీ అది లేయర్ 1 మీద లేదు, లేయర్ 2 పైన ఉంది. ఓకేనా? కాబట్టి ఇది ఇన్సర్ట్ అవ్వలేదు. దేంట్లోకి ఇన్సర్ట్ అయ్యింది అంటే, ఈ లేయర్ 2లోకి ఇన్సర్ట్ అయ్యింది, కానీ కనిపించట్లేదు. ఎందుకంటే ఈ లేయర్ అనేది, ఈ 2 అనే లేయర్ అనే సెకండ్ లేయర్ అనేది ఈ బ్లూ కలర్ ఉన్న వరకే వర్కింగ్ లో ఉంది. చూడండి, ఇదంతా ఎంటీగా ఉంది, ఇదంతా ఎంటీగా ఉంది. కాబట్టి మనకు కనిపించట్లేదు. మనం ఇలా అప్లై చేసినప్పుడు ఏంటంటే, ఆ లేయర్ ఎంత అయితే ఉంటుందో అంతవరకు మాత్రమే ఆ లేయర్ కనిపిస్తుంది. సపోజ్ ఇప్పుడు నేను ఇందాక ఇక్కడ కాదు, ఇదిగోండి ఇప్పుడు వచ్చింది చూడండి, లేయర్ ఉన్న చోటకు వచ్చేసింది, ఇప్పుడు కనిపిస్తుంది. నేను ఇక్కడ పెట్టాను అనుకోండి, ఇక్కడ ఎంటీగా ఉంది. ఓకేనా? కాబట్టి నేను ఏ లేయర్ని ఎక్కడ ఉంచి ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నానో ఆ లేయర్ దగ్గర ఇది ఉండాలి, దాని పైన ఉండాలన్నమాట. ఇప్పుడు నేను ఈ లేయర్ని అన్గ్రూప్ చేయాలి అంటే, నాకు గ్రూప్ ఇన్సర్ట్ వద్దనమాట. ఇన్సర్ట్లో అంటే లేయర్ లోపల వద్దు అనుకున్నప్పుడు మళ్ళీ ఆల్ట్ కంట్రోల్ జీ అంటే మళ్ళీ నార్మల్ అయిపోయింది. ఎలాగైతే నేను ఆన్ చేశానో అలాగే ఆఫ్ చేయటం అనమాట. చూడండి, ఇప్పుడు ఇక్కడ పెట్టి కరెక్ట్గా పెట్టి చేసుకుంటాను. లేదు నేను ఈ లేయర్కే కావాలి కాబట్టి, నేను ఆల్రెడీ మనం లేయర్స్ చెప్పుకున్నాం కదా, పైకి కిందకి అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి కంట్రోల్ క్లోజ్ బ్రాకెట్, కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్స్ని యూజ్ చేసుకొని కిందకి లేదా పైకి తెచ్చుకుంటాను. ఇప్పుడు నాకు ఎక్కడికి రావాలి, కిందకి, అంటే కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్ ప్రెస్ చేస్తే కిందకి వచ్చింది. ఇప్పుడు ఇది నేను కరెక్ట్గా ఉంచుకొని ఆల్ట్ కంట్రోల్ జీ అనగానే ఇన్సర్ట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ నాకు ఈ రెండు కలిపి నాకు ఇది ఇక్కడికి రావాలి అంటే ఏం చేస్తాను, రెడ్ కలర్ని సెలెక్ట్ చేసుకొని పక్కకు జరిపాను అనుకోండి, పోతుంది. ఇమేజ్ రావాలి, అలాగే నాకు ఈ రెడ్ కలర్లో ఉన్న రౌండ్ సర్కిల్ కూడా పక్కకి జరగాలి. రెండు జరగాలి అంటే రెండు ఇలా షిఫ్ట్ పట్టుకొని ఫస్ట్ ఏది కావాలో సెలెక్ట్ చేయండి, ఇంకోటి ఏం సెలెక్ట్ అవ్వాలి అది షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేయండి.
ఇప్పుడు మూవ్ అవుతుంది. ఓకేనా? మూవ్ టూల్తోనే ఆన్ చేయండి, వేరే టూల్తో కాదు. మూవ్ టూల్ ఆన్ చేసుకునే చేయండి. షార్ట్ కట్ మూవ్ టూల్కి వి. అలాగే నాకు ఈ రెండు ఇలాగే లింక్ అప్ అయి ఉండాలనుకుంటే లాక్ చేసుకోవాలి. లేయర్లో ఇగోండి ఇక్కడ మీకు లాక్ సింబల్ ఉంటుంది. అది సెలెక్ట్ చేస్తున్నప్పుడు మాత్రమే అది క్లిక్ చేస్తే లాక్ అనేది అప్లై అవుతుంది. పేర్ అయిపోతాయి. ఈ రెండు ఒక పేర్ అయిపోతాయి అనమాట. ఈ రెండనే కాదు, మీరు ఎన్నిటిని సెలెక్ట్ చేసి లాక్ చేస్తారో అవన్నీ ఒకేసారి పేర్ అయిపోయి ఒకే లేయర్ మూవ్ అవుతాయి. ఒకేసారి మూవ్ అవ్వాలన్నప్పుడు మూవ్ అవుతాయి అనమాట. అండ్ నెక్స్ట్ వన్, మీకు వద్దు, నాకు లాక్ వద్దు అనుకుంటే మళ్ళీ సేమ్ ఏదైతే మీకు లాక్ వద్దో ఆ లాక్ సెలెక్ట్ చేసుకొని అన్లాక్ చేయండి. ఇప్పుడు సపోజ్ నాకు ఇవ్వండి ఈ 4 ఉన్నాయి, ఈ 4కి లాక్ చేసేసాను. కానీ ఇప్పుడు చూడండి, మూవ్ చేస్తే 3 లేయర్స్ ఉన్నాయి, 3 లేయర్స్కి లాక్ చేసేసాను. నాకు ఇప్పుడు ఒక లేయర్ అనేది లాక్ వద్దు అనుకున్నాను. అదేంటిది? ఈ ఫోటో ఉన్న లేయర్ సెలెక్ట్ చేసి లాక్ తీసేస్తాను. ఇప్పుడు చూడండి, ఇది ఓన్లీ ఇండివిజువల్ అయిపోతుంది. కానీ రెడ్ అండ్ బ్లూ అనేది ఒక పేర్ కింద అయిపోయింది. ఆ రెండు కదులుతున్నాయి చూడండి. ఇట్లా లాక్ అనేది చూసుకోవాలి మనం. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్, మనం మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, మనం ఆల్రెడీ ఫస్ట్లో మీకు ఫోటోలు బాక్స్లో పెట్టడం అనేది చూపించాను. ఫస్ట్ మనం చేసాం ఫోటోషాప్ చెప్పుకున్న స్టార్టింగ్లో మనం ఏం చేసాము అంటే ఇందులో ఫోటో పెట్టడం అనేది చేసాం. ఓకేనా? ఇట్లా పెట్టారు ఫోటోని, అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా చూసుకొని అది ఫ్రేమ్ లాగా అలా పెట్టారు. కానీ ఇది ఇప్పుడు ఫ్రేమ్ లాగా జస్ట్ బార్డర్ ఉన్నట్టు ఉంది, కానీ ఫ్రేమ్ లాగా లేదు. కానీ నేను అది కొద్దిగా ఫ్రేమ్ లాగా తీసుకొచ్చి అలా అడ్జస్ట్మెంట్ చేయాలనుకున్నాను అనుకోండి. ఏం చేయాలి అంటే చూడండి, ఇప్పుడు చెప్పేది కూడా ప్రతిదానికి యూజ్ చేయొచ్చు. దీన్నే మనం బ్లెండింగ్ ఆప్షన్స్ అంటాం. దీన్ని మనం లేయర్ బ్లెండింగ్ ఆప్షన్స్ అంటాం. డబుల్ క్లిక్ చేయండి, లేయర్ మీద డబుల్ క్లిక్ చేయండి. ఏ లేయర్ కావాలో ఆ లేయర్కి. ఇదిగోండి, ఇప్పుడు నేను బ్లూ కలర్కి బ్లెండింగ్ ఆప్షన్స్ ఇస్తున్నా. కానీ ఉంది కదా అని చెప్పి అన్నిటికీ వాడకూడదు. అవసరం ఉందనుకుంటేనే దానికి అప్లై చేయాలి. ఏ వర్క్ అయినా సరే మనం ఉన్న ఆప్షన్స్, ఉన్న ఫిల్టర్స్ లేదా ప్లగిన్స్ ఉన్నాయి కదా అని చెప్పి మొత్తం వేసి పడేయకూడదు. ఏది ఎప్పుడు అవసరమో అప్పుడు మాత్రమే యూజ్ చేసుకోవాలి. దానికి అది అవసరం అనుకుంటేనే అప్లై చేసుకుంటాం. అది మనకి ప్రజెంటేషన్ అనేది నీట్గా ఉండిద్ది అనుకుంటేనే దాన్ని అప్లై చేసుకోవాలి. ఉంది కదా అని చెప్పి వాడద్దని చెప్పి అలా యూజ్ చేయొద్దు. కానీ ప్రాక్టీస్ అప్పుడు మాత్రం మీరు యూజ్ చేయాల్సిన పని ఏంటంటే ప్రతి ఆప్షన్ని మీరు యూజ్ చేయాలి. అలాగే దాన్ని ఒకవేళ మిస్టేక్గా జరిగినా కానీ దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసుకునే విధానం తెలిస్తేనే మీకు అది ఇదవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ సెలక్షన్ టూల్కి మీకు ఫెదర్ అనేది చెప్పాను. ఫెదర్ అనేది చెప్పుకున్నప్పుడు మనం ఏం చేసాం, బై మిస్టేక్ మీరు ఫెదర్ ఇచ్చి చూద్దామని చెప్పి ఇక్కడ ఫెదర్ ఇస్తారు. ఫెదర్ ఇచ్చి యూజ్ చేస్తారు, ఫెదర్ అప్లై అవుతుంది, బాగానే ఉంది. మీకు మళ్ళీ నార్మల్గా చేసుకోవడం కూడా తెలిసి ఉండాలి. ఓకేనా? ఇది మర్చిపోయారు అనుకోండి, మళ్ళీ నార్మల్ చేయాలంటే ఏం చేస్తాం, ఇది నార్మల్లో జీరోలో పెడతాం, జీరోలో ఉంచేస్తాం. ఫెదర్ అనేది జీరోలో ఉంచుతాం. ఈ ఆప్షన్ కూడా మీకు గుర్తుండాలి. ముందు ఫెదర్ ఇచ్చి చేసేసుకోమన్నారు కదా అని చెప్పి అలా చేసుకుంటూ వెళ్ళిపోకూడదు. ముందు మనకి ఇవ్వటం, తీసేయటం రెండు తెలిస్తేనే మనం దాన్ని అప్లై చేయటం అనేది చేయాలి. అలాగే సెట్టింగ్ ఏది పడితే అది వాడమన్నారు కానీ అలా కూడా కాకుండా వర్క్ వైజ్గా మీకు ఏం చేయాలనుకుంటున్నారో అది చూడండి. అలాగే మీరు ఇవి ఏం చేస్తారంటే డిజైన్స్ ఉంటాయి మీకు ఫోటోషాప్ సంబంధించి. ఏమవుతాయి అంటే ప్రతిదీ ఏదో ఒక టైంలో మొబైల్లోనో సోషల్ మీడియాలోనో ఏది చూసినా కానీ మీకు ఏదో ఒక పోస్టరో డిజైన్ ఏదో ఒకటి కనిపిస్తూ ఉంటుంది. వాటి కలర్స్ని మీరు అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫోటోషాప్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కలర్స్. ఏ కలర్కి ఎలా మ్యాచింగ్ చేయాలి, ఏ కలర్ని మనం ఇంపార్టెంట్ కలర్స్ ఎలా ఉండాలి, ఏది హైలైట్ అవుతాయి, ఎలా పడితే అలా పిచ్చి పిచ్చిగా మనం ఇది చేయకూడదండి. అది గుర్తుపెట్టుకోండి. కలర్స్ అనేవి మనం పిచ్చి పిచ్చిగా మనం పెట్టకూడదు. ఎందుకంటే చూసేటప్పుడు మనకి ఆ కళ్ళకి అది ఇంప్రెసివ్గా ఉండాలి. చూడటానికి కళ్ళకి ఆ సబ్జెక్ట్ అనేది మ్యాచ్ మనకు తెలిసిపోవాలి. సబ్జెక్ట్ ఏం చెప్పాలనుకుంటున్నాం అనేది కూడా తెలిసిపోవాలి. అలాగే కలర్స్ది కూడా మనం చెప్తాను, అది కూడా చెప్తాను. ఎలా మ్యాచ్ చూసుకోవాలి ఏంటనేది. ఏం లేదు, మీరు అది ఎప్పుడైనా ఏంటంటే ఫోటోషాప్లో మెయిన్ ఇంపార్టెంట్ మీరు అబ్జర్వేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఒక వర్క్ని ఎలా డిజైన్ చేశారు, ఎలా చేస్తున్నారు, ఎలా మ్యాచింగ్, ఏ వర్క్లు వాడుతున్నారు, బ్యాక్గ్రౌండ్కి ఏం వాడుతున్నారు, టెక్స్ట్ కలర్స్ ఏం వాడుతున్నారు, అట్లా మీరు అబ్జర్వ్ చేసుకుంటేనే మీకు అది తెలుస్తుంది అనమాట. అది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే చేయంగా మీకు అలవాటు అవుతుంది. ఓకే, చూడండి నెక్స్ట్ మనం అర్థమైంది కదా. ఇప్పుడు బ్లెండింగ్ ఆప్షన్స్, నేను ఇప్పుడు ఇది ఇక్కడ ఉన్న ఈ బ్లూ లేయర్కి బ్లెండింగ్ ఆప్షన్ అప్లై చేయాలనుకుంటున్నాను. అలాగే టెక్స్ట్ కూడా ఒకటి పెడదాము. ఒక టెక్స్ట్ లేయర్ కూడా తీసుకున్నాను.
సార్ బ్లెండింగ్ ఆప్షన్ గురించి ఒకసారి మళ్ళీ చెప్పరా? ఇంకా చెప్పలేదు, ఇప్పుడే చెప్తున్నా బ్లెండింగ్ ఆప్షన్ గురించి. ఇప్పుడే బ్లెండింగ్ ఆప్షన్ చెప్తున్నాను. నేనేమంటున్నానంటే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ప్రతిదీ మనం ఏదైతే టాపిక్స్ చెప్పుకున్నామో ఇప్పటి వరకు అవన్నీ మీరు అన్ని మీరు చేయాలి అంటున్నాను. కొంతమంది వీడియోస్ సరిగ్గా కనిపించటం లేదంటున్నారు. మీరు ఒకవేళ మొబైల్లో చూస్తున్నట్లే కనుక నెట్ సిగ్నల్ అనేది ఒకసారి చూసుకోండి. క్వాలిటీ డౌన్లో ఉంది అంటే కనుక అది నెట్ సిగ్నల్ అనేది డౌన్లో ఉంటేనే అలా జరుగుతుంది. అలాగే మొబైల్లో చూసే వాళ్ళు ఇంకొకసారి స్క్రీన్ని ఫుల్ స్క్రీన్గా పెట్టుకోండి. హార్జెంటల్గా పెట్టుకోండి, ఫోన్ అడ్డంగా. నిలువుగా పెట్టుకుంటే చిన్న స్క్రీన్గా ఉంటుంది కదా, సరిగ్గా కనిపించదు. అలాగే మీకు ఏదైనా ఆండ్రాయిడ్ టీవీ అవైలబుల్ ఉంటే గనక మీరు దాన్ని కనెక్ట్ అయ్యేలాగా చూసుకోండి. అప్పుడు మీకు స్క్రీన్ అనేది పెద్దదిగాను ఇదిగా ఉంటుంది. మెయిన్ నెట్ సిగ్నల్ క్లియర్గా ఉండాలి. ఓకేనా? చూడండి, ఇప్పుడు నేను టెక్స్ట్కైనా అప్లై చేస్తున్నాను బ్లెండింగ్ ఆప్షన్స్ అనేవి. అలాగే ఏ లేయర్కైనా మనం అప్లై చేయొచ్చు. అలాగే యూజ్ అయితేనే అప్లై చేయండి. ఇప్పుడు టెక్స్ట్ లేయర్ ఉంది, నేనేమేం చేస్తున్నాను, డబుల్ క్లిక్ చేయాలి. టెక్స్ట్ లేయర్కి డబుల్ క్లిక్ చేయండి. ఓకేనా? ఇదిగోండి. సార్ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయరా ఇది? అదే చెప్తున్నా, ఇది బ్లెండింగ్ ఆప్షనేగా. ఎస్ సార్. అదే చెప్తున్నా. సపోజ్ చూడండి, ఇప్పుడు నేను టెక్స్ట్ టైప్ చేసుకున్నాను. టైప్ చేసి నేను హైలైట్ చేయాలనుకుంటున్నా. హైలైట్ చేయాలి అనుకుంటే డబుల్ క్లిక్ చేయాలి. ఆ లేయర్ని డబుల్ క్లిక్ చేసుకొని ఇదిగోండి, మనకి వచ్చిన ఇది లేదే లేయర్ స్టైల్స్ బ్లెండింగ్ ఆప్షన్స్ అంటాం. ఇదిగోండి, లేదా డబుల్ క్లిక్ చేసినా వచ్చింది. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదిగోండి ఇక్కడ వీటిలో ఇది ఎఫెక్ట్స్ అని చూసారా? ఎఫెక్ట్స్ లో బ్లెండింగ్ ఆప్షన్స్ అని ఉంటాయి. ఇది క్లిక్ చేసినా వచ్చింది. బ్లెండింగ్ ఆప్షన్స్ అనేవి వస్తాయి. లేదా లేయర్ని డబుల్ క్లిక్ చేయాలి, 2 సార్లు వెంటనే క్లిక్ చేసినా వచ్చింది. చూడండి, ఈ బ్లెండింగ్ ఆప్షన్ వల్ల మనం ఏమేమి యూజ్ చేస్తాము అంటే బేవ్లెట్ ఎంబోజ్ అంటాం. అంటే టెక్స్ట్ అనేది ఎంబోజ్ అవుతుంది. చూడండి, టెక్స్ట్ ఎలా వచ్చింది, ఇందాక ఎలా ఉంది, ఇప్పుడు చూడండి. ఇది నార్మల్, అది అప్లై చేశాను. కొద్దిగా కలర్ షేడ్ అయింది చూసారా? టిక్ చేయటం వేరు, దాన్ని సెలెక్ట్ చేయటం వేరు. టిక్ చేస్తే జస్ట్ అప్లై అయిపోద్ది, దాని ఆటోమేటిక్గా ఉన్నది అప్లై అయిపోతుంది. కానీ క్లిక్ చేశాను అనుకోండి, దాని సెట్టింగ్స్ పక్కన చూపిస్తాయి. ఇదిగోండి, దాని సెట్టింగ్స్ అనేవి పక్కన చూపిస్తాయి. అది ఎలా ఉండాలి స్టైల్, ఇన్నర్ బేవులను అవుటరా, ఇన్నర్ సైడ్ ఉండాలా, అవుట్ సైడ్ అనేది ఉండాలా, ఏంటనేది ఇక్కడ డెప్త్ అది మనం అడ్జస్ట్మెంట్. ఇదిగోండి, ఇలా అడ్జస్ట్మెంట్ మీకు ఇక్కడ మారుతం చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇప్పుడు చూడండి, ఇంకా మారింది చూడండి. డౌన్లో ఉండాలా, అప్లో ఉండాలా, వాటి సైజు షాడో సైజ్ లాగా వస్తుంది. సాఫ్ట్నెస్ ఎంత ఉండాలి ఏంటనేది చూడండి. నార్మల్ ఇది నార్మల్, అప్లై చేశాక ఇది. ఓకేనా? ఇట్లా చూడండి, నాకు ఇలా కావాలి అనుకుంటేనే అప్లై చేసుకుంటాం, లేకపోతే లేదు. దీంట్లో మళ్ళీ బేవ్లెట్ ఎంబోస్లోనే మళ్ళీ ఇంకొక 2 ఆప్షన్స్ ఇచ్చారు చూడండి. దాన్ని మళ్ళీ మనం అడ్జస్ట్మెంట్, ఆ లైటింగ్ సంబంధించి ఇదిగోండి, ఇట్లా ఏదైనా యూజ్ చేయాలి అనుకుంటే యూజ్ చేయొచ్చు. నాకు వద్దు అనుకుంటే టిక్ తీసేసేయండి, వద్దు అనుకుంటే క్లిక్ చేసేసేయండి. టెక్స్చర్ ఉంటుంది, మనం ఇలా క్లిక్ చేస్తేనే అవి చూపిస్తుంది. మీరు టిక్ పెట్టి రావట్లేదు ఆప్షన్స్ అనుకోవద్దు. జస్ట్ అక్కడ ఉన్న ఆప్షన్ని మీరు చూడండి, మారుతుంది. చూసారా? అది మారుతుంది ఇట్లా. లేదు, ఇక్కడ ఇంకోటి ఏముంది, స్ట్రోక్. ఇక్కడ స్ట్రోక్ ఉంది. నాకు ఇప్పుడు పింక్ కలర్లో టెక్స్ట్ ఇచ్చాను. ఏం స్ట్రోక్ ఇస్తే బాగుంటుంది, ఏం కలర్ స్ట్రోక్ ఇస్తే బాగుంటుంది? స్ట్రోక్ అంటే మనకి లేయర్ అనేది ఎలాగుందో ఆ లేయర్ చుట్టూ స్ట్రోక్ వస్తుంది. చూడండి, స్ట్రోక్ అని ఇచ్చాను, అప్లై చేశాను. ఏం అప్లై అయింది, కలరు వైట్ కలర్ అప్లై అయింది. బ్యాక్గ్రౌండ్ కూడా వైట్ ఉండేసరికి మనకి కనిపించట్లేదు. ఓకేనా? బ్యాక్గ్రౌండ్ కూడా వైట్ ఉండేసరికి కనిపించట్లేదు. ఇప్పుడు నేను కొద్దిగా పెంచి ఓకే అన్నాను. మీకు ఇక్కడ ఈ కలర్ అడ్జస్ట్ చేస్తాను.
ఇదిగోండి బ్లూ కలర్ ఇచ్చాను. ఓకే, స్ట్రోక్ సైజ్ ఎంత కావాలంటే అంత. ప్రీవ్యూ పెడితే మీకు అర్థం అవుతుంది క్లియర్గా. ప్రీవ్యూ అనేది ఆన్లో ఉంటే మీకు చూపిస్తుంది, లేకపోతే చూపించదు. నాకు ఒకవేళ ఈ ఎంబోజ్ అనేది వద్దు అనుకుని అనుకోండి టిక్ తీసేస్తాను. నాకు ఎంబోజ్ అనేది వద్దు అనుకోండి టిక్ తీసేస్తాను. వైట్ కలర్. ఓకేనా, నాకు ఎక్కువ స్ట్రోక్ మరీ లావుగా వద్దు, సన్నగా కావాలి. ఓకేనా, ఇట్లా. అలాగే నాకు ఇంకొద్దిగా ఇది అవ్వాలి అనుకుంటే ఇక్కడ గ్లో అని ఉంది చూడండి, అవుటర్ గ్లో అని ఉంది కదా, ఈ ఆప్షన్ పెడతాను. అవుటర్ గ్లో, దీన్ని కొద్దిగా హైలైట్ చేస్తాను ఇట్లా. మీరు ఇలాంటివి చూసే ఉంటారు ఆల్రెడీ. మీరు ఏదైనా పాంప్లెట్స్ లేకపోతే డిజైనింగ్ సంబంధించి ఏదైనా కానీ పబ్లిసిటీ సంబంధించిన బ్రోచెస్ కావచ్చు, ఏదైనా కానీ ఇలాంటి బ్యానర్లో కావచ్చు, ఈ టైప్ ఆఫ్ టెక్స్ట్లు మీరు చూసే ఉంటారు. అవుట్ సైడ్ టెక్స్ట్ వచ్చి ఇలా. అలాగే షాడో, సపోజ్ నాకు గ్లో అనేది వద్దు, అవుటర్ గ్లో అనేది వద్దు, తీసేస్తాను. ఇక్కడ డ్రాప్ షాడో అని ఉంటుంది, ఇది క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేస్తేనే దానికి సంబంధించిన ఆప్షన్స్ వస్తాయి. ఇదిగోండి షాడో వస్తుంది చూసారా, బ్యాక్గ్రౌండ్ కింద. ఇదిగోండి టెక్స్ట్కి షాడో వచ్చింది ఇట్లా. అలాగే టెక్స్ట్ అనేది మనకి ఇక్కడ చూడండి గ్రేడియంట్ ఓవర్లే అని చూసారా, ఇది చెప్తాను ఇప్పుడు. మనం నెక్స్ట్ మన అదో టూల్ కూడా ఉంది, అది ఎక్స్ట్రా తర్వాత చెప్తాను అది ఇప్పుడు. అలాగే ఇన్నర్ షాడో, ఇన్సైడ్ షాడో వస్తుంది. కింద షాడో వచ్చిందా, ఇక్కడ షాడో వచ్చిందా. అలాగే ఇన్నర్ షాడో అనమాట, ఇది మనం పెంచుకొని తగ్గించుకొని ఇన్సైడ్ టెక్స్ట్కి ఇన్సైడ్లో వస్తుంది. ఇవన్నీ ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే, ఈరోజు కలర్ ఓవర్లే అంటే ఏంటంటే మనం డైరెక్ట్గా కలర్ ఇక్కడే మారుస్తాం. ఇదిగోండి డైరెక్ట్గా మనం ఇక్కడ ఏ కలర్ కావాలంటే ఆ కలరు ఇక్కడ మార్చేస్తాం అనమాట. ఇక్కడ మారిపోద్ది. దీని మళ్ళీ ఇది ఒకటి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది ఆన్లో ఉంది అంటే కనుక, కలర్ ఓవర్లే అనేది ఆన్లో ఉంది అంటే కనుక మీకు ఇక్కడ మీరు ఏ కలర్ అప్లై చేసినా చూపించదు. మీరు ఇక్కడ ఏ కలర్ అప్లై చేసినా ఇక్కడ చూపించదు. ఆల్ట్ డిలీట్. చూడండి అప్లై చేస్తున్నాను కానీ అప్లై అవ్వట్లేదు. ఎందుకని అంటే నాకు ఇక్కడ కలర్ ఓవర్లే అనేది అప్లై అయి ఉంది. ఇదేంటంటే ఇది ఉంటే, ఇది ఆన్ అయి ఉంటే గనక మీకు అది దానికి వెళ్ళే మార్చుకోవాలి. ఈ ఆప్షన్లోకి వెళ్ళి మాత్రమే మీ కలర్ అనేది చేంజెస్ చేసుకోవాలి. ఓకేనా. లేదు మీరు ఏదైనా అవసరం లేదనుకున్నారనుకోండి, ఒకవేళ చేసిన అప్లై అనేది ఏదైనా అప్లై చేసింది ఎఫెక్ట్స్ అనేవి చూడండి బ్లెండింగ్ ఆప్షన్లో ఏదైతే వద్దనుకుంటారో ఇక్కడ మీరు ఐ ఆఫ్ చేసినా సరిపోతుంది. ఇక్కడ ఐ ఆఫ్ చేసినా కానీ సరిపోతుంది అనమాట. ఇది నాకు ఇప్పుడు స్ట్రోక్ వద్దు, స్ట్రోక్ ఆఫ్ చేసేస్తాను. లేదు అవుటర్ గ్లో ఉంది, అవుటర్ గ్లో ఇన్నర్ కలర్ ఓవర్లే ఉంది, వద్దు అంటే తీసేస్తాను. ఓకేనా. కలర్ అంటే వేరేది ఇప్పుడు అప్లై చేస్తే కనిపిస్తుంది చూడండి, కలర్ అప్లై అయింది చూడండి. ఇప్పుడు అదే ఇది ఉందంటే ఆన్లో ఉంటే ఆ కలర్ చూపించదు. ఇందులో ఏమైతే అప్లై చేసామో అదే కనిపిస్తుంది. మీకు ఇందులో బాగా యూజ్ అయ్యేది ఏంటంటే, మనం టెక్స్ట్కి సంబంధించి ఎక్కువ ఎఫెక్ట్లుగా ఏమి ఇవ్వం. బేవల్ అండ్ ఎంబోస్ అనేది కూడా తక్కువే యూజ్ చేస్తాం. అది హైలైట్ అవ్వాలి, డెప్త్ అనేది ఎక్కువ రావాలనుకున్నప్పుడు మాత్రం ఇది యూజ్ చేస్తాం. స్ట్రోక్ అనేది వాడతాము. తర్వాత కలర్ ఓవర్లే అనేది ఎక్కువ వాడతాము. తర్వాత కలర్ అవుటర్ గ్లో అనేది, డ్రాప్ షాడో అనేది, గ్రేడియంట్ ఓవర్లే అనేది ఇది వాడతాం. ఓకేనా. ఇవి వాడినప్పుడు మనకి ఇటు పక్కన ఏంటంటే, సపోజ్ చెప్పే కదా, స్ట్రోక్ అయినా ఇంకేది ఆప్షన్ అయినా సరే మనం దీని మీద ఇలా క్లిక్ చేసినప్పుడు పక్కన ఆప్షన్స్ వస్తాయి. ఓకేనా. ఇది ఇందులో మనకి బ్లెండింగ్ మోడ్ అని ఉంటాయి. ఇవి బ్లెండింగ్ మోడ్ అని ఉంటుంది, ఇది ఒకటి. అలాగే గ్రేడియంట్ ఓవర్లే అనేది ఇప్పుడు చెప్తాను మీకు ఎలా, ఎందుకు యూజ్ అవుతాయి, ఏ పర్పస్ కింద యూజ్ అవుతాయి అనేది. ఇవి మనం ఇదిగోండి గ్రేడియంట్ చూడండి, గ్రేడియంట్ కలర్ వచ్చేసరికి ఏంటి అంటే, ఈ టూల్ మనం ఇప్పటి వరకు సింగిల్ కలర్ గానే యూజ్ చేసాం. గ్రీన్, రెడ్, ఎల్లో, బ్లూ, ఇలా మనకు కావాల్సిన కలర్ ని సింగిల్ కలర్ గానే మనం యూజ్ చేసాం. ఇప్పుడు నాకు మల్టీ కలర్ గా కావాలి. ఓకేనా. నాకు ఇప్పుడు మల్టీ కలర్ గా కావాలి అనుకుంటే మల్టీ కలర్ కావాలంటే గ్రేడియంట్ ని అనేది తీసుకోవాలి, ఈ టూల్ అనేది యూజ్ చేసుకోవాలి. ఈ గ్రేడియంట్ క్లిక్ చేయగానే పైన చూడండి ఆప్షన్స్ వచ్చినాయి మనకి. ఇక్కడ ఏంటంటే ఈ గ్రేడియంట్ కలర్ లో మనం ఏమేమి కలర్స్ యాడ్ చేసుకోవాలి అనేది ఇక్కడ చేసుకుంటాం అనమాట. ఇదిగోండి దాన్ని క్లిక్ చేయగానే ఇలా వస్తుంది.
లేదా మనకి డిఫాల్ట్ గా కొన్ని గ్రేడియంట్వి ఉంటాయి అన్నమాట. ఆల్రెడీ గ్రేడియంట్ కలర్ తో ఉంటాయి. ఇదిగోండి, ఆల్రెడీ గ్రేడియంట్ కలర్స్ తో కొన్ని ఉంటాయి. లేదు నాకు ఓన్ గా కావాలి, నాకు ఓన్ గా గ్రేడియంట్ కలర్స్ కావాలి అనుకుంటే మీరే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఎన్ని మల్టీ కలర్స్ అయినా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నాకు సపోజ్ ఫ్లాగ్ కలర్ ఏమైనా కావాలి, మధ్యలో ఏముండదు, వైట్ పెడతాం. అంటే ఇక్కడ సెలెక్ట్ చేయాలి, చేంజ్ ఇక్కడ క్లిక్ చేయాలి, ఏ కలర్ మాల ఆ కలర్ సెలెక్ట్ చేసి ఇక్కడ కలర్, మళ్ళీ దీని మీద క్లిక్ చేయాలి, మూడో పాయింట్ కదా, థర్డ్ కలర్ కావాలి కదా, ఇక్కడ నాకు గ్రీన్. ఇట్లా అడ్జస్ట్మెంట్ చూసుకోండి ఇది. ఓకేనా? ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ లేయర్ సెలెక్ట్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద ఇవ్వట్లేదు, బ్యాక్గ్రౌండ్ లేయర్ మళ్ళీ న్యూ లేయర్ తీసుకున్నాను. చెప్పా కదా, ప్రతిదీ మీరు న్యూ లేయర్ తీసుకోండి. ఓకేనా? తీసుకొని ఇదిగోండి, మీరు తగ్గించాలన్నా పెంచాలన్నా కంట్రోల్ ప్లస్ మైనస్, డాక్యుమెంట్ సైజు పెంచడం తగ్గించడం. ఓకే, ఇప్పుడు నేను అప్లై చేయాలనుకుంటే ఏదో ఒక సైడ్ ఇలా పట్టుకొని ఇలా డ్రా చేయాలి, మౌస్తో ఏదో ఒక సైడ్ డ్రా చేయండి. లేదు నాకు టూ కలర్స్ తోనే కావాలనుకుంటే గనక నాకు ఏ కలర్ కావాలో అనేది ఇక్కడ మళ్ళీ నేను ఇక్కడ పెట్టుకుంటాను. ఇంకొకటి సేమ్ దీనికి కొద్దిగా లైట్ కలర్ తీసుకొని, ఇవి నాకు వద్దు, ఇంకా ఈ గ్రీన్ వైట్ వద్దు అనుకున్నాను అనుకోండి, పట్టుకొని కిందకి లాగేయండి, ఇలా పట్టుకొని కిందకి లాగేయండి. ఓకేనా? ఇటువైపు డార్క్ పెట్టాను, ఒకవైపు లైట్ కలర్ కొద్దిగా లైట్ చేసి పెట్టాను. ఇప్పుడు నేను మళ్ళీ డ్రా చేశాను. చూడండి, ఎలా డ్రా చేస్తే అలా షేడ్ ఇది అవుతుంది, ఎట్లా డ్రా చేస్తే అట్లా. డబుల్ క్లిక్ చేశాను, చూడండి ఇలా. ఓకేనా? ఇది ఇట్లా కూడా ట్రై చేయండి. ఓకే, ఇది గ్రేడియంట్. మీకు ఇక్కడ కూడా చూసారు, ఇదిగో మీకు ఇవన్నీ ఉంటాయి ఇక్కడ, ఇవన్నీ ఒకసారి ట్రై చేయండి, అప్లై చేసి చూడండి. ఏది అప్లై చేసినా న్యూ లేయర్ తీసుకొని అప్లై చేయండి, న్యూ లేయర్ తీసుకొని అప్లై చేయండి. ఇదిగోండి, ఏ లేయర్కి అప్లై చేస్తున్నాము, ఏ లేయర్కి అప్లై అవుతుంది ఏంటనేది చూడండి. ఓకేనా? కలర్స్ కూడా మీరు ఎలా పడితే అలా తీసుకోవద్దు. ఓకేనా? మ్యాచింగ్ కలర్ కానీ ఉండేలా చూసుకోండి. అది వర్క్ చేసేటప్పుడే మీకు అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇది ఇట్లా మనం గ్రేడియంట్ ని వాడతాం. ఇప్పుడు మనకి బ్లెండింగ్ ఆప్షన్స్ లో మనకి గ్రేడియంట్ ఓవర్లే అని వచ్చింది కదా ఆప్షన్, ఆ ఆప్షన్ ని ఒకసారి చూద్దాం. ఇప్పుడు టెక్స్ట్ లేయర్ సెలెక్ట్ చేశాను, ఎఫ్ఎక్స్ ఉన్నాయి కదా బ్లెండింగ్ ఆప్షన్స్ లో, ఇక్కడ మీరు క్లిక్ చేస్తే బ్లెండింగ్ ఆప్షన్స్కి వెళ్తుంది. కలర్ గ్రేడియంట్ ఓవర్లే, ఇందాకేమో కలర్ ఓవర్లే వాడాం, ఇప్పుడు గ్రేడియంట్ ఓవర్లే యూస్ చేస్తున్నాం. ఈ కలర్ ఓవర్లే అనేది కూడా ఇంకా తీసేయండి. ఇప్పుడు అప్లై చేశాను చూడండి, ఇప్పుడు నాకు ఏది కావాలో అది ఇస్తాను, లేదంటే న్యూగా ఏమైనా కావాలంటే న్యూ. ఇందాక ఆల్రెడీ యూస్ చేసాం కదా, 3 కలర్స్తో యూస్ చేసాం కదా, అట్లా ఇదిగోండి సెలెక్ట్ చేసి, నాకు ఇప్పుడు ఏదైనా ఇండిపెండెన్స్ డే ఉందనుకోండి, ఇండిపెండెన్స్ డే టెక్స్ట్ పెట్టుకుంటాను. ఇక్కడ వైట్, మధ్యలో వైట్ ఉండాలి, ఇక్కడ గ్రీన్ ఉండాలి. ఓకేనా? చూడండి, ఇదిగోండి యాక్చువల్గా రివర్స్ అయింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి, మార్చాలి. ఇక్కడ మీరు ఇది చూడండి, యాంగిల్ అని ఉంది కదా, ఇటు పెట్టండి. స్ట్రోక్ అనేది నాకు వైట్ అనేది వద్దు, ఇలా. నాకు ఒకవేళ బ్లాక్ స్ట్రోక్ కావాలనుకోండి, దీనికి సెలెక్ట్ చేస్తాను, ఇదిగోండి బ్లాక్ స్ట్రోక్. ఎంత కావాలి అన్నది స్ట్రోక్ చూసుకోండి, మరీ పెట్టేయొద్దు, ఎలా కావాలో చూసుకొని దాన్ని అప్లై చేసుకోవాలి. జస్ట్ షాడో కూడా మీరు కలర్ ఇచ్చుకోవచ్చు. షాడో కలర్ నాకు బ్లాక్ ఉండేది కాబట్టి బ్లాక్ ఇచ్చాను, నాకు ఇంకో కలర్ ఏదైనా షేడ్ కావాలనుకుంటే అలా కూడా పెట్టుకోవచ్చు. ఇదే ఉండాలని ఏం లేదు, కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఆ డెప్త్ అనేది ఎలా ఉండాలి ఏంటనేది ఇలా గ్రేడియంట్ ని మార్చుకుంటాం. గ్రేడియంట్ దాంట్లో మళ్ళీ మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఇదిగోండి, గ్రేడియంట్ టూల్ ఆన్ చేస్తే వస్తాయి. 1 2 3 4 5 మొత్తం 5 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ మనం వాడేసాం, ఇది ఫస్ట్ ఆన్ లో ఉంది ఆల్రెడీ. సెకండ్ వన్ ఏంటంటే మనం ఏ కలర్ అయితే మనం తీసుకుంటామో. సార్ ఇంకోసారి చెప్పరా ఫస్ట్ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్ ఏం లేదు, మనకు కావాల్సినవి ఇక్కడ తీసుకుంటాం, సెలెక్ట్ చేసుకొని మనకి ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ తో మనం ఇక్కడ యూజ్ చేస్తాం.
చేసింది ఏదైనా కానీ సపోజ్ చూడండి ఇలా పెట్టానా, ఓకే అన్నాను, డ్రా న్యూ లేయర్ తీసుకున్న ఆ లేయర్కి ఇలా మౌస్తో డ్రా చేయండి. అక్కడ ఉన్న 3 కలర్స్ ఇలా మిక్స్డ్గా అవుతుంది. అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ మిక్స్డ్గా అవుతుంది. అదే నేను సెకండ్ ఆప్షన్ ఇక్కడ ఉన్న వాటిలో ఇదిగోండి ఫస్ట్ పెట్టాను, డ్రా చేశాను, చూడండి మిక్స్డ్గా పడింది, అది ఇది సమానంగా. అలా కాకుండా మీరు సమానంగా అనేది కూడా మీరు ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ నాకు ఎంత అడ్జస్ట్మెంట్ సెంటర్కి ఉండాలి, అటు ఇటు ఈక్వల్గా ఉండాలి అనేది కూడా మీరు ఇక్కడ జరుపుకొని పెట్టుకోవాలన్నమాట. ఇట్లా లేదు నాకు ఇట్లా ఈ సెకండ్ ఆప్షన్ ఏం చేస్తుందంటే మధ్యలో సెంట్రల్ సర్కిల్ వస్తుంది, ఇదిగోండి సర్కిల్ ఇట్లా. అండ్ నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చిన్న డాట్ లాగా ఇది అవుతుంది చూడండి, కనిపిస్తుందా? ఎస్ సార్. ఇట్లా ఏదైనా రావాలంటే ఇది కూడా చూడండి, ఇట్లా లైన్స్ లాగా. చూడండి డైమండ్ షేప్ మనం ఇచ్చిన కలర్స్ ని అలా తీసుకుంటది. ఇప్పుడు మనకి ఏమవుతుంది, రెడ్ ఎలా వస్తుంది చూడండి, ఒకటేమో ఫుల్ పడింది, మధ్యలో ఏమో లైట్ కలర్ బ్లూ లైట్ ఏదొచ్చింది, మెరూన్ కలర్ ఏమో ఇలా వచ్చినాయి కదా. ఇట్లా మనం ఏ కలర్ ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలన్నది చూసుకోవాలి ఇక్కడ. ఇన్ ద సేమ్ వే మనం అనుకున్నాం కదా ఆల్రెడీ, ఒకే కలర్ ని మనం మల్టిపుల్ గా యూజ్ చేయొచ్చు, ఒక వర్క్ ని మల్టిపుల్ గా మనం 2-3 రకాలుగా చేసుకోవచ్చు అని. అలాగే ఇక్కడ మనం ఇంకొక మెథడ్ ఏం చేస్తాము అంటే, నాకు 2 కలర్స్ షేడ్ తో కావాలి అనుకున్నాను అనుకోండి, గ్రేడియంట్ తో పని లేకుండా 2 కలర్స్ తో నేను షేడ్ చేయాలనుకుంటే ఇదిగోండి ఇప్పుడు నేను ఇక్కడ తీసుకున్నాను, ఇంకొద్ది ఎఫెక్టివ్ చేయాలనుకున్నాను, బ్రష్ టూల్ తీసుకుంటున్నాను. బ్రష్ టూల్ తీసుకొని రైట్ బటన్ లో నాకు ఇక్కడ ఇదిగోండి ఫెదర్ తో ఉన్న సాఫ్ట్ రౌండ్ అని చూసారా, ఈ బ్రష్ తీసుకున్నా. ఇది తీసుకొని మళ్ళీ నేను న్యూ లేయర్ ఒకటి తీసుకొని ఈ కలర్ కి దీన్ని కొద్దిగా లైట్, దీంట్లో ఈ తీసుకున్న కలర్ లో కొద్దిగా లైట్ కలర్ తీసుకొని కొద్దిగా బ్రష్ టూల్ పెంచడం తగ్గించడానికి కూడా ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్, ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్, ఇదిగోండి బ్రష్ టూల్. ఓకేనా, మీకు మనం ఎప్పుడు చెప్పుకున్నాం, మూన్ తయారు చేసి స్టార్టింగ్ లో మూన్ లాగా చేయటం ఎలా అయ్యింది కదా, అదే టూల్. ఓన్లీ దానికే చేస్తామా అంటే అలా కాదు, వర్క్ను బట్టి మనం ఆ టూల్ని యూజ్ చేసుకోవటం అనేది తెలియాలి. ఓకేనా, సో ఎగ్జాంపుల్ చెప్తా మీకు, ఇక్కడ టూల్స్ అనేవి మీకు ఎలా యూజ్ అవుతాయి అంటే ఎగ్జాంపుల్ చెప్తా. సపోజ్ స్క్రూ డ్రైవర్ ఉండిద్ది, మనం ఏం చేస్తాము, ఏ బోల్ట్ అయినా ఇప్పదీస్తాం. ఇప్పుడు టీవీ ఇప్పదీయడానికి స్క్రూ డ్రైవర్ యూజ్ చేసాం కాబట్టి టేబుల్కి ఉన్న బోల్ట్ ఇప్పదీయడానికి లేదనుకోవడానికి లేదు కదా. మీరు దాన్ని ఎలాగ యూజ్ చేస్తామన్న పర్పస్ మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ టూల్స్ కూడా అంతే, టూల్స్ అనేది ఆ వర్క్ను బట్టి సిచ్యువేషన్ బట్టి మనం యూజ్ చేసుకోవటం అనేది తెలియాలి. ఎప్పుడు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది మాత్రమే మనకు తెలియదు, ఆ మెయిన్ ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఈ బ్రష్ని కలర్ అప్లై చేయడానికి యూజ్ చేశాను. చూడండి ఇట్లా సెంటర్లో లైట్ కొద్దిగా లైటింగ్ ఎఫెక్ట్ వచ్చేలా కొద్దిగా లైటింగ్ ఉంది ఇక్కడ. ఓకేనా, ఇందాక ఎలా ఉంది, ఇప్పుడు ఇది ఒక లేయర్. మీరు ప్రతిదీ ఇలా లేయర్ తీసుకోవటం అనేది ఇంపార్టెంట్. సపోజ్ మీరు ఈ లేయర్ తీసుకోకుండా దీని మీదే అప్లై చేశారనుకోండి, అప్లై అయ్యింది, నెక్స్ట్ ఒక కొద్దిగా వర్క్ చేసిన తర్వాత మీకు అది తీసేయాలనిపించి అబ్బా అలా వద్దు నాకు బాగాలేదు అనిపించింది అనుకోండి, ఏం చేస్తారు, ఇంకా తీసేయడం కుదిరిద్దా? ఇలా తీసేయడం అనేది కుదరదు. కాబట్టి ఏంటంటే మీరు దీనికి కూడా మీరు ముందుగానే ఇండివిజువల్ లేయర్గా తీసుకొని ఉంటే మీకు వద్దు అనుకుంటే కనుక డైరెక్ట్గా అప్లై చేసేసింది తీసేస్తాం ఇది. అలాగే ఇంకొక ఆప్షన్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఏదైనా బై మిస్టేక్ చేసామనుకోండి, డిలీట్ చేశాను, నాకు మళ్ళీ రావాలి, కంట్రోల్ జెడ్, ఇట్లా మీరు 20 స్టెప్స్ వరకు మీరు వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇలా పెట్టాను, కలర్ కరెక్ట్గా మ్యాచ్ అయిందా, నేను అంటే జనరల్ తీసేసుకొని పెట్టాను. మనం కలర్ మ్యాచ్ అవ్వాలంటే దీనికి ఏ కలర్ అయితే హైలైట్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్ ఇలా కలర్ పెట్టాను, టెక్స్ట్ కలర్ ఏం పెట్టాలి, ఇలాంటివి మనం చూసుకోవాలన్నమాట. ఇప్పుడు నాకు దీనికి ఎల్లో ఇస్తున్నాను, ఎందుకని అప్లై అవ్వలేదంటే కలర్ ఓవర్లే ఉంది, అందువల్ల అప్లై అవ్వలేదు. స్ట్రోక్ అనేది కరెక్ట్ కాదు, నేను స్ట్రోక్ అనేది మారుస్తున్నా, స్ట్రోక్ కలర్ అనేది నేను బ్లాక్ ఇస్తాను. అలాగే బ్లెండింగ్ ఆప్షన్ అవసరమైతే యూజ్ చేస్తాను, లేకపోతే లేదు. ఇదిగోండి ఇట్లా ఏదైనా ఉండాలి అనుకుంటే, లేదు నాకు వద్దు అంటే తీసేస్తాను. ఇన్నర్ షాడో కూడా వద్దు నాకు, తీసేసాను. ఇట్లా ఉండాలి.
ఇంకొద్ది హైలైట్ చేయాలనుకున్నాను అనుకోండి, అవుటర్ గ్లో ఇస్తా. అవుటర్ గ్లో అనేది నేను ఏమి ఇస్తాను, వైట్ కాకుండా బ్లాక్ ఇచ్చుకుంటాను. అమ్మ సౌండ్ ఆఫ్ లో పెట్టండి, మ్యూట్ చేసి పెట్టండి. ఓకే, చూడండి ఇట్లా మనం కలర్స్ ని ఇప్పుడు చూడండి, ఇందాక గ్రీన్ పెట్టినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎల్లో పెడితే ఎలా ఉంది. ఓకేనా? అలాగే మనం ఇంకొక మ్యాచింగ్ కలర్ ఏం పెట్టుకోవచ్చు, వైట్ పెట్టుకున్నా కనిపిస్తుంది, హైలైట్ గానే కనిపించింది. ఈ బ్లాక్ అనేది బాగానే ఉంది అనుకుంటే ఉంచుకుంటావు, లేకపోతే లేదు. ఓకేనా? మీరు ఏంటంటే ప్రతిదీ మీరు ఫస్ట్ బ్యానర్స్ ని మ్యాచింగ్ అనేది చూసుకోండి. మీకు ఏదైనా తెలియకపోతే నెట్ లో అయినా మీకు ఉంటుంటాయి. సపోజ్ ఇలా చూడండి, రేపు మనం మీకు వీటి మీద నేను నెక్స్ట్ క్లాస్ లో మీకు ఇలా బ్యానర్స్ చేయడం కూడా చూపిస్తాను. మీకు ఎలా చేయాలి, కలర్ మ్యాచింగ్ ఎలా చేసుకోవాలి ఏంటనేది కనుక నేను చూపిస్తాను అనమాట. చూడండి ఇట్లా మనం కలర్స్ అనేవి ఎలా మ్యాచ్ చేస్తున్నారు, కలర్ మ్యాచింగ్ అనేది ఎలా ఉంది ఏంటనేది మీరు నెట్లో అయినా సరే, లేదా మీకు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు లేకపోతే ఫోన్లోనే చెప్పే కదా, ఏదో ఒకటి కనిపిస్తూ ఉంటాయి. మీకు ఆ కలర్స్ మ్యాచింగ్ అనేది ఎలా ఏంటనేది చూసుకోండి. మీకు అది ఎలా ఉంది, మోడల్ అనేది ఏ కలర్కి ఏం వాడుతున్నారు, ఎల్లో కలర్ లేదా వాడినప్పుడు ఏం చేస్తున్నారు, గ్రీన్ వాడినప్పుడు ఏం కలర్ వాడుతున్నారు, బ్లాక్ వాడినప్పుడు ఏం కలర్ వాడుతున్నారు, ఒక సబ్జెక్ట్ని హైలైట్ చేయాలనుకున్నప్పుడు ఏమేమి యూజ్ చేస్తున్నారు, ఎలా టెక్స్ట్ స్టైల్స్ అనేవి ఎలా అప్లై చేస్తున్నారు, ఇట్లా చూడండి. ఇట్లా మనం స్టైల్స్ అనేవి ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది మీరు ప్రతిదీ ఏంటంటే మీకు చేతిలోనే ఉంటుంది. మీ మొబైల్ ఉంది కాబట్టి ఎలా కలర్ మ్యాచింగ్ అనేది కూడా మీరు చూసుకొని మీరు కావాల్సిన విధంగా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇప్పుడు ప్రాక్టీస్ కరెక్ట్గా చేస్తేనే మీకు వర్క్ అనేది ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఇదొకటి. ఓకే, బ్లెండింగ్ ఆప్షన్స్, అలాగే గ్రేడియంట్ టూల్, ఇవి కూడా యూజ్ చేయండి ఇవాళ. అలాగే ఇంకొకటి మనం ఫ్రేమ్ లాగా పెట్టాలనుకున్నాం కదా, మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్పాలనుకుంది ఏంటంటే, ఇప్పుడు నేను దీన్ని ఫ్రేమ్ లాగా సెట్ చేయాలనుకున్నా. ఇందాక దీనికైతే అప్లై చేసామో అదే విధంగా ఇప్పుడు నేను ఈ బ్లూ కలర్ ఉన్న లేయర్ కి అప్లై చేయాలనుకుంటున్నా. దీనికి ఏం చేస్తానంటే డబుల్ క్లిక్ చేస్తున్నా, సేమ్ దీనికి బ్లెండింగ్ ఆప్షన్స్ అప్లై చేస్తాను. చూడండి ఇప్పుడు ఎలా వచ్చింది, ఎంబోజింగ్ వచ్చింది. ఓకేనా? దానికి ఎంబోజింగ్ లాగా వచ్చేసింది. చూడండి డెప్త్ అనేది వచ్చింది. ఇప్పుడు చూడండి, ఫ్రేమ్ లోపల ఉన్నట్టు ఉందా, ఫోటో అనేది ఫ్రేమ్ లోపలికి ఉన్నట్టు ఉంది. ఓకేనా? లేదు నేను నార్మల్ పెట్టాను అనుకోండి, ఆ ఫ్రేమ్ కి పైన పెట్టినట్టుగా ఉంది. ఓకేనా? ఇట్లా ఇది ఓకే అంటాను. ఇంకొకటి, ఈ ఫోటో ఉన్న వరకు నేను డిలీట్ చేయాలి, ఈ ఫోటో ఉన్న వరకు డిలీట్ చేయాలి. ఏం చేస్తారు, ఒక్కసారి మైక్ ఆన్ చేసి చెప్పండి. ఇప్పుడు నేను ఆ ఫోటో ఉన్న వరకు నేను ఆ బ్లూ కలర్ ని డిలీట్ చేయాలి. తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే మైక్ ఆన్ మ్యూట్ ఆఫ్ చేసి ఒకసారి మైక్ లో చెప్పండి, నాకు ఏం చేస్తారనే చెప్పండి. మనం లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం, మనం చెప్పుకున్నాము, దాని మీద అడుగుతున్నా నేను. మనం ఏం చేయొచ్చు, ఐడియా ఉందా? ఒకసారి చెప్పేదా? మనం చేశారా ఈ ప్రాక్టీస్ వీటి మీద? చూడండి, మనం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, నాకు ఏదైతే లేయర్ సెలక్షన్ కావాలో, ఓకేనా, ఇప్పుడు నేను దీన్ని మీరు డిలీట్ చేయాలంటే డిలీట్ చేయొచ్చు, సెలక్షన్ ఇచ్చేసి డిలీట్ చేస్తారు. ఇవ్వండి, నాకు ఇది ఫోటో వరకు ఎలా ఉందో అంతవరకు సెలెక్ట్ చేసి నేను డిలీట్ చేయాలంటే డిలీట్ చేస్తా. ఎలా? సెలక్షన్ టూల్, నేను ఇది సెలెక్ట్ చేసి కరెక్ట్గా నేను డిలీట్ చేస్తాను. కానీ మీకు యాజ్ గా ఫోటో ఉన్న వరకు మాత్రమే సెలెక్ట్ అయిందని మీరు చెప్పగలరా? ఫోటో ఉన్న వరకు సెలెక్ట్ అయిందా? చూడండి, ఫోటో కొద్ది పైకి వెళ్ళింది. ఓకేనా? ఇటు పైకి వచ్చింది, ఇటు కింద చూడండి, ఫోటోకి కింద వైపు చూడండి, ఫోటో పైన వైపు చూడండి. ఇలా కరెక్ట్గా రాలేదు. కానీ నేను ఏం చేయాలి, మనం లాస్ట్ క్లాస్లో కూడా చెప్పుకున్నాం, ఏ లేయర్కి అయితే సెలక్షన్ కావాలో దాన్ని నేను సెలక్షన్ తీసుకోవచ్చు. ఎలా అంటే కంట్రోల్ పట్టుకొని ఏ లేయర్ సెలక్షన్ కావాలనుకున్నాను, ఈ లేయర్కి సెలక్షన్ కావాలనుకున్నా, ఏదైతే ఫోటో ఉందో ఆ లేయర్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లో నాకు సెలక్షన్ కావాలి. కాబట్టి కంట్రోల్ పట్టుకొని ఆ లేయర్ మీద సెలెక్ట్ చేస్తా. చూడండి, మీకు అక్కడ లేయర్ దగ్గర మీకు సెలక్షన్ అనేది వచ్చిందా, సెలక్షన్ ఆప్షన్ వచ్చింది చూడండి, హ్యాండ్ వచ్చి దానికి సెలక్షన్ వచ్చింది అంటే కంట్రోల్ పట్టుకొని దాని మీద క్లిక్ చేయగానే ఆ లేయర్ ఎంత ఉందో అంతవరకు సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయ్యి ఇప్పుడు ఏం చేయొచ్చు,
నేను దేన్ని డిలీట్ చేయాలనుకున్నానో ఆ లేయర్ని సెలెక్ట్ చేయండి. సెలక్షన్ అనేది దేనికి ఉన్నది, దేనికి తీసుకున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. లేయర్ సెలక్షన్ అనేది దేనికి తీసుకున్నాం అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ లేయర్ సెలక్షన్ అనేది దేనికి ఇచ్చామనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు సెలక్షన్ అనేది ఈ ఫోటోకే తీసుకున్నాను, అలాగే లేయర్ సెలక్షన్ కూడా దానికే ఉంది. నేను చేయాల్సింది ఏంటంటే ఈ బ్లూ కలర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ రైట్ బటన్, న్యూ, ఏ లేయర్, సెకండ్ లేయర్, లేయర్ 2 అని ఉంది కదా, ఆ లేయర్ ఇక్కడ క్లిక్ చేసేసా. మీకు ఇక్కడ కనిపించకపోయినా ఇక్కడి నుంచే మీరు సెలెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు వర్క్ దేనికి అప్లై అవుతుంది, వర్క్ అనేది దేనికి అప్లై అవుతుంది? ఇప్పుడు నేను డిలీట్ చేస్తే ఇమేజ్ అనేది డిలీట్ అవుతుందా, బ్లూ కలర్ ఉన్నది డిలీట్ అవుతుందా? చెప్పండి ఒకసారి, మైక్ ఆన్ చేసి చెప్పండి. బ్లూ కలర్. బ్లూ కలర్ అనేది డిలీట్ అవుతుంది. ఎందుకనంటే లేయర్ అనేది నేను అదే సెలెక్ట్ చేశాను. మీకు సెలక్షన్ ఫోటోకి ఉన్నట్టున్నా కానీ అది అవ్వదు. చూడండి, డిలీట్ అయ్యిందా అవ్వలేదా? డిలీట్ అయ్యిందా అవ్వలేదా? మనకి ఫోటో అనేది అడ్డుంది కాబట్టి మనకు అది డిలీట్ అయ్యిందా లేదా అనేది అర్థం కావట్లేదు. అలాగే సెలక్షన్ అనేది ఒకసారి తీసేయండి, ఈ లేయర్ని ఒకసారి పక్కకి జరపండి, ఈ ఇమేజ్ ఉన్న లేయర్ని పక్కకి జరపండి. డిలీట్ అయిందా? ఇందాక ఎలా ఉంది, ఫుల్గా ఉంది. ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ ఫోటోని ఈ లేయర్ పైకి తీసుకొస్తాను. ఈ ఫోటో కిందకి వెళ్ళాలి, ఈ ఫ్రేమ్ అనేది పైన ఉండేలాగా పెట్టుకొని ఎందుకైనా మంచిదని చెప్పి ఈ ఫోటోని కొద్దిగా పెంచుతా. ఇప్పుడు కొద్దిగా పెంచుతాను. ఇప్పుడు చూడండి, ఇది ఫ్రేమ్లో ఉంటుంది. ఇంకొద్దిగా నేను ఏదైనా ఎంబోజింగ్ ఏమైనా చేయాలన్నా కానీ చేసినా కొద్దిగా డెప్త్ కనిపిస్తుంది. మీరు ఇక్కడ కూడా మార్చుకోవచ్చు. ఈ కొద్ది స్టైల్స్ ఇవి కూడా చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూడండి. ఓకేనా? ఇట్లా ఏదైనా అడ్జస్ట్మెంట్ కూడా మీరు చేసుకోవచ్చు అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మనం ఇలా ఫోటోని సెలెక్ట్ చేసి ఒకదాన్ని సెలెక్షన్ చేసుకొని ఇంకో దానికి అప్లై చేసేదాన్ని సపోర్టింగ్ గా తీసుకుంటాం అనమాట. ఓకేనా? సపోజ్ నాకు చూడండి, ఇంకొకసారి ఈ సపోర్టింగ్ సెలెక్షన్ గురించి చెప్తాను. హలో, చెప్పండి మళ్ళీ. ఓకేనా? ఇది బ్లెండింగ్ ఆప్షన్స్ మీద అర్థమైందిగా. అండ్ నెక్స్ట్ వన్ షేప్ టూల్. నెక్స్ట్ది షేప్ టూల్. ఇదిగోండి ఇక్కడ ఉంటుంది. మనం చెప్పుకోవాల్సిన దాంట్లో ఇంకొక ఇంపార్టెంట్ అయినది షేప్ టూల్. ఈ షేప్ టూల్లో కూడా యారో ఉంది అంటే ఏంది అర్థం, దాంట్లో ఇంకా టూల్స్ ఉన్నాయని అర్థం. ఓకేనా? యారో ఉంది అంటే ఇంకా టూల్స్ ఉన్నాయి, షేప్స్. ఈ షేప్ టూల్లో రెక్టాంగిల్ ఉంది, మళ్ళీ రౌండ్ రెక్టాంగిల్ ఉంది, ఎలిప్సల్ ఉంది, ట్రయాంగిల్ ఉంది, పాలిగాన్, లైన్, కస్టమ్ షేప్స్. కస్టమ్ షేప్స్ అనేవి కానీ ఇంకొక విషయం ఏంటంటే మీకు షేప్స్ కావాలన్నా లేదంటే బ్రష్లు ఏమైనా కావాలన్నా మీరు ఆన్లైన్లో ఫ్రీగానే కొద్దిగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీకు కావాల్సినవి ఏమైనా కానీ. ఓకేనా? మీకు ఇది లేటెస్ట్ వెర్షన్లో ఏమవుతుందంటే కస్టమ్ షేప్స్ అనేవి ఎక్కువ ఎవరు అనమాట. మీకు అది కాకుండా ఫోటోషాప్ అనేది లో వెర్షన్లో అయితే కనుక మైక్ మ్యూట్లో పెట్టండి, మైక్ మ్యూట్ పెట్టండి. చూడండి, షేప్ లో మీకు కొన్ని మాత్రమే ఇలా ఉంటాయి, కొన్ని డిఫాల్ట్ గా వచ్చేవి. ఓకేనా? కొంచెం అర్థం పెట్టట్టు చెప్పండి సార్, మేము జీనియస్ గా. అర్థం కాలేదు, చెప్పండి మళ్ళీ అడగమని. డౌట్, నీ డౌట్ ఏంది మళ్ళీ ఒకసారి అడుగు. హలో, మీకేదైనా అర్థం కాకపోయినా అడగండి, చెప్తాను మళ్ళీ. చూడండి, ఫోటోషాప్ లో ఇది మనకి లో వెర్షన్ అయితే డిఫాల్ట్ గా కొన్ని ఎక్కువ ఇస్తారు. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఈ వెర్షన్ లో వాడు డిఫాల్ట్ గా మొత్తం ఇవ్వడం అనమాట. ఓకేనా? మనకు ఉన్నవే యూజ్ చేసుకుంటాం. లేదు నాకు విడిగా ఏదైనా కావాలనుకుంటే కనుక షేప్స్ అనేవి నెట్ లో మీకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. బ్రష్లు కానీ షేప్స్ కానీ ఏదైనా సరే
ఇదిగోండి ఇక్కడ బ్రష్లు షేప్స్ ఏ కావాలంటే అవి ఉంటాయి. ఓకేనా? మీకు ఇక్కడ ఏం కావాలి అవి మీరు టైప్ చేసేసుకొని, ఒకవేళ బ్రష్లు అయితే బ్రష్లు ఏవైతే అవి డౌన్లోడ్ చేసుకుంటారు. సపోజ్ నాకు ఇప్పుడు బ్రష్లు ఏమైనా కావాలి, ఇదిగోండి ఈ టైప్ ఇవన్నీ బ్రష్లే అనమాట ఇవి. సపోజ్ నాకు ఈ టైప్లో నాకు ఏదైనా బ్రష్ కావాలి అంటే కనుక సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తాం. ఫ్రీ డౌన్లోడ్ ఉంటే ఫ్రీ డౌన్లోడ్ తీసుకోండి. ప్రీమియం అని అంటారు, కొనుక్కోవాలని ఉంటాయి, అలాంటి అవసరం లేదు. ప్రస్తుతం మనకి ఫ్రీ సరిపోతుంది. డౌన్లోడ్ చేస్తాము. ఓకేనా? ఇదిగోండి ఇక్కడ మీకు డౌన్లోడ్ అయిపోతుంది. సేమ్ మీకు ఎక్స్ట్రాక్ట్ ఫైల్ కింద ఇదవుతాయి అనమాట అవి. ఓకేనా? షేప్ అయినా సరే, షేప్స్ అయినా ఇలాగే తీసుకోవచ్చు, బ్రష్లు అయినా ఇలాగే తీసుకోవచ్చు. ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఇదిగోండి బ్రష్లు ఏడు ఉన్నాయి కదా, ఇదిగోండి ఇది బ్రష్. ఏంది? ఫ్రీ వాటర్ కలర్ షేప్స్ అని ఇలా వచ్చినాయి. మీరేం చేయాలి? ఆల్రెడీ మనకి ఇక్కడ షేప్స్ బ్రష్లు ఉన్నాయి కదా, ఇదిగోండి వైట్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు సెట్టింగ్ సింబల్ కనిపిస్తుందా? మొబైల్ వాటిలో ఉంటుంది కదా సెట్టింగ్ సింబల్, ఆ సింబల్ మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ బ్రష్లు అనండి. ఇంపోర్ట్ బ్రష్లు అని అంటే మీకు అది ఎక్కడుంది? ఇందాక డౌన్లోడ్ చేసింది ఈ వేరు. మళ్ళీ డౌన్లోడ్లో ఫ్రీ వాటర్ కలర్ అని ఉంది చూస్తారు, ఇవ్వండి ఇది. మనకి ఎక్కడుందో ఆ పాత్ దగ్గరికి వెళ్ళి డబుల్ సెలెక్ట్ చేసి లోడ్ అన్నాం అనుకోండి, లోడ్ అవుతుంది. ఎక్కడ వస్తాయి? కిందకు వస్తాయి. ఇదిగోండి ఫ్రీ, ఇదిగోండి ఈ వాటర్ కలర్ మనం ఇప్పుడు ఏదైతే డౌన్లోడ్ చేసామో అవి సెలెక్ట్ చేయండి. అప్లై అవుతుంది. పెద్దది ఉంది కదా అందుకని చిన్నది చేయండి. చిన్నది చేయాలంటే ఈ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ సేమ్ మనం లేని పైకి కిందకి జరిపేటప్పుడు ఏదైతే యూజ్ చేస్తున్నామో అదే బ్రాకెట్స్ని పెద్దది చిన్నది చేయడానికి యూజ్ చేస్తాం. ఇదిగోండి ఇట్లా బ్రష్, ఇదొక బ్రష్, ఇదొక మోడల్ బ్రష్. ఇదొక మోడల్ బ్రష్. ఇట్లా బ్రష్లు ఏమైనా తీసుకోవచ్చు, షేప్స్ కూడా అలాగే తీసుకోవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకునేది షేప్స్ కదా, చూడండి ఒకసారి ఈ షేప్స్ చెప్తాను. ఓకే, రెక్టాంగిల్ తీసుకున్న బాక్స్ లా డ్రా చేశాను, కలర్ అప్లై అవ్వలేదు. కలర్ అనేది అప్లై అవ్వలేదు. చూడండి బ్యాక్గ్రౌండ్ లోపల కలర్ ఉందా? కలర్ అనేది లేదు. నాకు ఇప్పుడు కలర్ కావాలి అనుకుంటే దీని కంట్రోలర్స్ చూడండి పైన ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. ఏంటంటే నాకు ఇన్సైడ్ బాక్స్ కి లోపల వైపు ఫిల్ అవ్వాలంటే ఇక్కడ ఫిల్, నాకు అవుట్ సైడ్ స్ట్రోక్ లైన్ అనేది కలర్ వేరేది కావాలి అనుకుంటే ఇట్లా ఇవ్వండి, ఏ కలర్ ఇస్తే ఆ కలర్ చేంజ్ అవుతుంది. అలాగే మనకి ఇక్కడ రౌండ్ ఇవన్నీ చూసారా, ఇది మనం జరిపామంటే అది రౌండ్ గా చేంజ్ అవుతుంది. ఆ కార్నర్స్ అనేవి రౌండ్ గా ఏమైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే చేంజెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు అది షేప్ అనేది రౌండ్ గా ఉంటుంది. ఇందాక రెక్టాంగిల్ షార్ప్ గా ఉన్నాయి కదా 4 సైడ్ కార్నర్స్ అనేవి ఇట్లా. అలాగే ఇందులో నాకు ఈ స్ట్రోక్ అనేది బార్డర్ ఉంది చూసారా, ఈ బార్డర్ అనేది ఎంత డెప్త్ లో ఉండాలి, ఎంత పర్సంటేజ్ ఉండాలి, ఈ గ్రీన్ ఉన్నదంతా స్ట్రోకే లైన్ అనమాట అనేది ఇక్కడ ఇచ్చుకుంటాం. ఓకేనా? నాకు ఇప్పుడు నాకు లోపల వైపు కలర్ వద్దు. ఇది ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే ఇవి చూడండి ఇట్లా పెట్టేసి నాకు దీనికి స్ట్రోక్ వద్దు, స్ట్రోక్ తీసేయాలంటే మళ్ళీ మీరు ఆ షేప్ ఆన్ చేయండి. ఇక్కడ నన్, ఇదిగోండి పోయింది కదా, ఇది నన్ పెట్టేసేయండి. ఓకేనా? దానికి పోయింది చూడండి. ఇప్పుడు నాకు మళ్ళీ నాకు ఇంకొకటి కావాలి, ఇలాంటిది ఇంకోటి కావాలంటే ఏం చేస్తాం? డూప్లికేట్ కంట్రోల్ జే అని మళ్ళీ దీనికి చేంజెస్ చేయాలి. ఎలా చేంజెస్ చేయాలి? మళ్ళీ ఆ టూల్ ఆన్ చేసుకోవాలి, షేప్ టూల్ ఆన్ చేసుకోవాలి, అప్పుడు మాత్రమే ఆప్షన్స్ వస్తాయి. ఇప్పుడు నాకు ఇక్కడ దీనికి గ్రీన్ కావాలి, ఈ లోపల వైపు ఉండకూడదు, లోపల వైపు నన్ చేసేస్తాను. ఓకేనా? ఇప్పుడు ఇది దీనికి అటాచ్ చేసి కొద్దిగా తగ్గిస్తాను బోర్డర్ లాగా, ఇదిగోండి ఇట్లా ఏమైనా పెట్టుకోవాలంటే. అలాగే ఓన్లీ షేప్ కి, దీని షేప్ కి ఎలా కావాలి? బోర్డర్
కంటిన్యూషన్ లైన్ ఉండాలా, చెక్స్ లైన్లు ఉండాలా, డాట్ లైన్లు ఉండాలా, ఏంటి అనేది ఇది. ఓకేనా? ఇట్లా ఏదైనా మనం ఇప్పుడు చూడండి చెక్ లైన్ చెక్స్ లాగా ఇవ్వండి ఇలా వస్తుంది. లేదు నాకు డాట్స్తో కావాలంటే మళ్ళీ టూల్ ఆన్ చేయండి. ఇక్కడ ఆ లేయర్ సెలెక్ట్ అయి ఉండాలి. మళ్ళీ మీరు దేనికైతే చేంజెస్ చేయాలనుకున్నారో ఆ లేయర్ సెలెక్ట్ అయి ఉండాలి. డాట్స్ది పెడతాను. ఈ డాట్స్ అనేది మరి చిన్నగా ఉన్నాయి, నాకు పెద్దవి కావాలంటే ఇక్కడ 4 అలా ఉంది కదా, దీన్ని నేను 10 చేస్తాను. చూడండి పెద్దదైంది. ఇట్లా ఏదైనా చేయాలి. లేదు ఇదంతా ఇక్కడ కాకపోయినా మీకు ఈ పక్కన ఇదిగోండి ఇక్కడ, ఓకేనా, ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇదేంటంటే ఇదిగోండి ఇక్కడ రౌండ్ కార్నర్స్. మీకు రౌండ్ కార్నర్ ఇప్పుడు ఇక్కడ ఏమైంది, 4 సైడ్ ఈక్వల్ గా వచ్చినాయి కదా. 4 సైడ్ ఈక్వల్ గా కాకుండా నాకు 2 సైడ్స్ రౌండ్ కార్నర్ ఉండాలి, మిగతా 2 సైడ్స్ ఎలా ఉండాలి, షార్ప్ గా ఉండాలి. అలాంటప్పుడు ఏం చేస్తాను, ఆ షేప్ ది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి ఇక్కడ లాక్ ఉంది కదా, ఈ లాక్ ఆఫ్ లో ఉండాలి. ఇలా ఉంటే ఆన్ లో ఉంటే ఏంటంటే ఒకేసారి మారుతాయి. చూడండి ఒకసారి. ఇప్పుడు నేను మళ్ళీ రెక్టాంగిల్ తీసుకున్నా, బాక్స్ లా డ్రా చేశాను, కలర్ ఫిల్ చేశాను, షార్ప్ వచ్చింది. నాకు లైన్ అనేది వద్దు, ఇక్కడైనా సరే మీరు నన్ చేసేయచ్చు స్ట్రోక్ లేకుండా. అలాగే ఇక్కడ నేను మారుస్తున్నా, రౌండ్ కార్నర్ నాకు 50% ఉండాలి రౌండ్. ఇప్పుడు చూడండి ఆటోమేటిక్గా 4 సైడ్స్ ఈక్వల్గా పెరిగినాయి. అలా కాకుండా నాకు టాప్ రెండిట్లో ఈ టాప్ సైడ్ మాత్రమే రౌండ్ కార్నర్ ఉండాలి. కింద షార్ప్గా ఉండాలంటే ఈ లాక్ తీసేయాలి, ఇక్కడ షార్ప్గా 50, పక్కన ఉన్న దానికి కూడా 50. ఇట్లా ఓన్లీ టాప్లో 2 నాకు రౌండ్ కార్నర్ పెడతాను. లేదు నాకు కార్నర్స్ టాప్లో 1 సైడ్ కార్నర్, బాటంలో డౌన్లో 1 సైడ్ కార్నర్ రౌండ్ ఉండాలి, మిగతా షార్ప్గా ఉండాలి. ఇప్పుడు నేను ఇది 0, ఇది సారీ ఇది చూడండి, ఇంకా ఎక్కువ ఇస్తే అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఓకేనా, ఇలా రౌండ్ కార్నర్ చేసుకోవచ్చు. దీనికి కూడా మళ్ళీ ఏం చేయొచ్చు, నేను ఇలా డాట్స్ అని పెట్టాలి అంటే కావాలంటే దీన్ని మళ్ళీ ఇంకో డూప్లికేట్ తీసుకుంటాను, ఇది Ctrl+J. దీనికి మళ్ళీ నేను కలర్ స్ట్రోక్ ఇస్తున్నాను, చెక్స్ పెడుతున్నాను. ఈసారి ఎంటర్ కొట్టండి, సెలెక్ట్ చేసి ఎంటర్ అనండి. నాకు లోపల వైపు ఫిల్ అనేది ఉండకూడదు, ఓన్లీ ఇది ఒకటే ఉండాలి, బార్డర్ ఒకటే ఉండాలి. ఇది కూడా నాకు ఎక్కువగా ఉందనుకున్నాను అనుకోండి, తగ్గించుకుంటాను. ఇప్పుడు నేను ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్ ఇచ్చి ఒక బార్డర్ లాగా ఇలా పెడతాను. ఇట్లా మనం ఏదైనా పెట్టాలి అనుకున్నా కానీ సెట్ చేసుకోవచ్చు. మీకు అది కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది, మళ్ళీ ఆప్షన్స్ దగ్గర కొద్దిగా కన్ఫ్యూజన్ అవుతారు, కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? ఇవి మనకి నెక్స్ట్ వెబ్ డిజైనింగ్ అప్పుడు కొన్ని బటన్స్ లాంటివి ఏమైనా డిజైన్ చేసుకోవాలన్నా ఇలాంటివి ఏమైనా చేయాలి అంటే కనుక మనకి యూజ్ అవుతాయి అనమాట. మీకు ఇక్కడ నేను మళ్ళీ ఇందులో టైం ఎక్కువ లేదు, మనకి రౌండ్ కార్నర్, డైరెక్ట్గా రౌండ్ కార్నర్ ఇప్పుడు దీనికి ఏదైతే వాడారో ఈ రౌండ్ కార్నర్ కూడా అలాగే యూజ్ అవుతాయి. ఇదిగోండి డ్రా చేస్తే సేమ్ అనమాట, సేమ్. మీకు ఇలా డాట్స్తో వస్తుంది అనుకోండి, అయ్యో డాట్స్ వస్తుందని కంగారు పడొద్దు, మళ్ళీ ఇక్కడ మీరు మార్చుకోండి. డాట్స్ రాకూడదు, కంటిన్యూషన్ అంటే ఇది పెట్టుకొని ఎంటర్ కొట్టండి, అది కంటిన్యూషన్ లైన్ అవుతుంది. కలర్ ఇక్కడ మ్యాచ్ చేసుకోండి, వైట్ కలర్కి మార్చాను. లేదు నాకు ఇంకో కలర్ ఏమైనా కావాలంటే ఇక్కడ కలర్ ఉంటుంది, కలర్ సెట్ చేసుకోండి. ఇది కూడా మీరు ఏదైనా కావాలంటే దానికి సరిపోయే కలర్ని మ్యాచ్ చేసుకొని ఏది కనిపించిద్దో అది చూసుకోండి. ఇక్కడ మారిపోతుంది చూడండి. ఇట్లా మీరు కలర్స్ అనేవి చేంజెస్ చేసి కూడా చూడండి. అలాగే రౌండ్ కార్నర్స్ అనేవి కూడా ఇచ్చి చూడండి. ఓకేనా? మీకు ఇది ఏదైనా ఒక సైడే పడాలి, ఇలా ఒకవైపే మారుతుంది అనుకుంటే లాక్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటే మీకు ఇదవుతుంది అనమాట. ద సేమ్ టైం నెక్స్ట్ ట్రయాంగిల్, ఎలిప్స్, సర్కిల్ డ్రా చేస్తాం. స్టార్ట్ చేశాక షిఫ్ట్ పట్టుకుంటే రౌండ్గా వచ్చింది. సేమ్ మీకు ఇప్పుడు దీనికి ఏదైతే ప్రాపర్టీస్ చెప్పానో, కంట్రోలర్స్ అనేవి చెప్పానో, ఈ రౌండ్ వాటికి కూడా అలాగే అప్లై అవుతాయి. ఓకేనా? కలర్ అప్లై చేయటం, ఇవన్నీ స్ట్రోక్, ఇవన్నీ అలాగే అప్లై అవుతాయి. కానీ రౌండ్ కార్నర్స్ అనేవి ఇక్కడ ఉండవు చూడండి. ఓకేనా? ఇవి ఉండవు ఇక్కడ. అండ్ నెక్స్ట్ మీకు ఇది రౌండ్ సర్కిల్ కూడా డాట్స్ లాంటివి ఏమైనా పెట్టి చేయాలన్నా కానీ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ పాలిగాన్, ట్రయాంగిల్. ట్రయాంగిల్ అనేది ఇదిగోండి, ట్రయాంగిల్ ఏమైనా కావాలి అనుకుంటే ట్రయాంగిల్ మీద తీసుకుంటాం. ఇది కూడా సేమ్
సేమ్ అప్లై అవుతాయి ప్రాపర్టీస్ అనేవి. అలాగే పాలిగాన్లో వచ్చేసరికి ఏంటంటే పాలిగాన్కి సంబంధించి మనకి ఇక్కడ డాట్స్ మనకి ఎక్కువ పాయింట్స్ కావాలి అనుకుంటే తీసుకోవచ్చు. మీకు చూపిస్తాను ఉండండి. ఇదిగోండి ఇప్పుడు ఇలా ఉంది కదా, పాలిగాన్కి ఎన్ని పాయింట్స్ వచ్చినాయి ఇప్పుడు ఇక్కడ మీకు మొత్తం తీసేసి చూపిస్తాను, ఒక్క నిమిషం. ఇదిగోండి పాలిగాన్ తీసుకున్నాను, పాలిగాన్ తీసుకొని డ్రా చేశాను. ఎన్ని పాయింట్స్ వచ్చినాయి ఇక్కడ పాలిగాన్కి? 1 2 3 4 5 6. మీరు దీన్ని కూడా ఫ్రేమ్ లాగా యూస్ చేసుకోవచ్చు. వీటిని కూడా మీరు ఫ్రేమ్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఓకేనా? మీరు షిఫ్ట్ ఆల్ట్ పట్టుకొని డ్రా చేస్తే పక్కకు ఆల్ట్ పట్టుకుంటే డూప్లికేట్స్ వస్తూ ఉంటాయి. మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. ఓకేనా? ఇలా తీసుకొని కూడా వీటిల్లో కూడా మనం కావాలంటే ఇమేజెస్ అనేవి మనం అప్లై చేయొచ్చు. కాకపోతే ఏ లేయర్ మీద పెట్టి అప్లై చేస్తున్నాం దాన్ని అనేది కాపీ చేయాలంటే ఏం ప్రెస్ చేయాలి సార్? ఆల్ట్ పట్టుకొని మూవ్ టూల్ తో డ్రా చేయాలి. ఆల్ట్ పట్టుకొని మూవ్ టూల్ ఆనే ఉండాలి. ఇదిగోండి ఇలా నాకు ఇది కావాలి, ఆల్ట్ పట్టుకొని డ్రా చేస్తే డూప్లికేట్ వస్తుంది. లేదు రైట్ బటన్ సెలెక్ట్ చేయండి, లేయర్ ని కంట్రోల్ జే అనండి, డూప్లికేట్ వస్తుంది. ఓకేనా? సార్ ఇలా మనం ఇలా కూడా ఫ్రేమ్స్ తయారు చేసుకోవచ్చు. ఇదొక ప్రాసెస్. ఈ వీడియోతో ఇప్పుడు నేను మీకు చెప్పిన టూల్స్ ఆప్షన్స్ తో మనం నెక్స్ట్ వెబ్ డిజైనింగ్ సంబంధించి ఏమేమి డిజైన్ చేయొచ్చు అన్న దాని మీద కూడా మీకు నెక్స్ట్ క్లాస్ ఉంటుంది. ఒక బ్యానర్ టైప్ మనం కొన్ని బ్యానర్స్ టైప్ కానీ డిజైన్ కూడా చూపిస్తాను మీకు. అవి మనం ఏదైనా డిజైన్ కానీ అలా ఎలా చేయాలనేది కూడా చూపిస్తాను. మనకి కాకపోతే మీరు మస్ట్ అండ్ షుడ్ గా మీరు ఖచ్చితంగా మీరు ఈ టూల్స్ అనేవి ఎలా యూస్ చేయాలనేది కూడా నేను ఏదైతే చెప్పానో ఆ ప్రాసెస్ లో మీరు యూస్ చేసి చూడండి. బ్రష్ టూలు, మూవ్ టూలు, రెక్టాంగిల్ టూలు, లాసాల్ టూలు, మ్యాజిక్ టూలు, ఓకేనా? మ్యాజిక్ టూల్ ఇలాంటివి షేప్స్వి కానీ ఇవన్నీ కూడా చేయండి. నెక్స్ట్ క్లాస్లో మీకు పెన్ టూల్ అనేది ఇంకొకటి ఉంది, మనకి పెన్ టూల్ అనేది ఒకటి చెప్పుకుంటాం. అలాగే లాసాల్ టూల్లో మీకు పాలిగాన్ లాసాల్ టూల్ అనేది ఈ రెండు ఒక పర్పస్ కింద వాడతాం, కానీ ఎక్కువగా పెన్ టూల్ యూస్ చేస్తాం. ఒక పర్సన్ని కట్ చేయడానికి ఇటు వాడతాం. నెక్స్ట్ క్లాస్లో ఇది చెప్తాను. ఆ తర్వాత మనం కొన్ని డిజైన్స్ లాంటివి బ్యానర్స్ అంటే మనం ఇదే మీకు ఇప్పుడు డిజైన్స్ చూపించాను కదా, ఈ టైప్లో మీకు ఇప్పుడు ఇక్కడ చూపించాను కదా ఇందాక డిజైన్స్, అట్లా డిజైన్స్ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మీకు నేను చూపిస్తాను. మీకు ఈ టైప్ కొన్ని డిజైన్స్ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను. అలాంటి ట్రై చేద్దాము, అప్పుడు కూడా మీకు అలవాటు అవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. ఏమైనా అర్థం కాకపోయినా ఏదైనా చెప్పాలని, ఏదైనా లాస్ట్ క్లాస్లో కానీ ఏదైనా అర్థం కాని ఏదైనా ఉంటే అడగండి, చెప్తాను. సార్ మొత్తం ఎన్ని టూల్స్ ఉన్నాయి సార్? టూల్స్ అన్ని మనం యూస్ చేయం. మీకు ఇప్పుడు చెప్పేదల్లా వెబ్ డిజైన్ కి వాటి పర్పస్ గా అవసరం అయ్యే వరకే మనం యూస్ చేస్తున్నాం. మనం అన్ని చెప్పుకోవాలంటే కనుక వెబ్ డిజైనింగ్ సరిపోదాక. అర్థమైందా? ఇప్పుడు మనకి ప్రజెంట్ వెబ్ డిజైనింగ్ కి అవసరమైన వరకే వాడతాం. మీకు అంతగా చూడాలనుకుంటే కనుక ప్రతి టూల్లో మీకు అది ఉంటది. ఒక్కసారి మీరు అవి కావాలన్నా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? బెస్ట్ ఈ మిగతాయి మనం వాడం. మీకు వెబ్ డిజైనింగ్ ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ప్రెజెంట్ అయితే. ఇంకా ఏమైనా డౌట్స్? షార్ట్ కట్స్ అన్ని రాసుకుంటున్నారా? ఎవరో హ్యాండ్ రైస్ చేస్తున్నారు. సరే, కొంతమంది ఇదే క్లాస్ మళ్ళీ మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు కదా, ఏదైనా అర్థం కాని ఏదైనా ఉన్నా ఒక్కసారి మళ్ళీ రివిజన్గా అది చూసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ మీరు అది అక్కడ క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకా ఎనీ డౌట్స్? ఓకే సార్. లాస్ట్ క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? షార్ట్ కట్స్ లో కానీ షేప్స్ లో వీటిలో కానీ? సపోర్టింగ్ సెలెక్షన్ ఇవి జాగ్రత్తగా చేయండి, చాలా యూజ్ అవుతాయి. సపోర్టింగ్ సెలెక్షన్ ఇంకొకసారి చెప్తాను. సపోర్టింగ్ సెలెక్షన్ అనేది ఒక్కసారి చూడండి అమ్మా. చూడండి, ఇప్పుడు నేను ఇది ఒక షేప్ తీసుకున్నాను కదా, ఇప్పుడు ఇది షేప్ తీసుకున్నాం కదా, ఈ షేప్ మళ్ళీ మీకు డిలీట్ అవ్వదు. ఈ షేప్ అనేది డైరెక్ట్గా మీరు డిలీట్ చేస్తే డిలీట్ అవ్వదు. సెలెక్ట్ చేసి డిలీట్ అన్నాను చూడండి, డిలీట్ అవ్వదు. ఇలా డిలీట్ అవని లేయర్స్ని మనం ఏం చేయాలి చెప్పాను, నేను లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను. ఇలా డిలీట్ అవని లేయర్స్ని మనం ఏం చేయాలి గుర్తుందా? ఇప్పుడు ఇది నార్మల్ లేయర్ కాదు. ఈ ఫోటో ఉంది చూసారా,
ఈ ఫోటో అనేది నార్మల్ లేయరే. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ చెప్పా కదా మీకు ఫోటోస్ అనేవి ఇక్కడ మీకు ఒక షేప్ వస్తుంది. ఈ షేప్ ఉంటే మళ్ళీ ఫోటోస్ కూడా డిలీట్ అవ్వదు. ఇదిగోండి, డిలీట్ అవ్వదు. ఓకేనా? అలాగే ఇప్పుడు ఈ షేప్ కూడా చూడండి, డిలీట్ ఈ షేప్ని సెలెక్ట్ చేశాను నేను, డిలీట్ అన్నాను, డిలీట్ అవ్వదు. ఓకేనా? ఇలా తీసుకున్న ఈ షేప్లు ఏవి డిలీట్ అవ్వవు. మనకి ఇది డిలీట్ అవ్వాలి అంటే మనం చేయాల్సింది ఏంటంటే ఆ లేయర్ని రైట్ బటన్లో రేస్టేజ్ లేయర్ అని ఉంటుంది. ఇదిగోండి, దీని కింద చేంజ్ చేస్తేనే మీకు ఆ లేయర్ ఏదైనా డిలీట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు నాకు ఒక షేప్లో డిలీట్ అవ్వాలి, ఏదైనా ఒక షేప్ కింద డిలీట్ అవ్వాలి అంటే చూడండి, మనకి ఇక్కడ షేప్స్ ఇచ్చారు కదా, ఇక్కడ ఉంటుంది కస్టమ్ షేప్. ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఇక్కడ మీకు షేప్స్ వస్తాయి. చూడండి, ఇప్పుడు నాకు ఇక్కడ నేను క్యామిల్ ఒంటెని తీసుకున్నా, ఒంటెని డ్రా చేశాను. ఓకేనా? ఒంటెకి కూడా మీకు ఇదే ప్రాపర్టీస్, షేప్కి ఏ ప్రాపర్టీస్ అయితే అప్లై అవుతాయో అదే ప్రాపర్టీస్ అప్లై అవుతాయి. అంటే రౌండ్ కార్నర్స్ అయి రావడం కాదు, కలర్ ఫిల్ చేసుకోవటం, నాకు కలర్ అనేది బార్డర్ అనేది వద్దు ఇట్లాంటి ఏమైనా అనుకుంటే గనక ఇదే ప్రాపర్టీస్ అవుతాయి. దీనికి రౌండ్ కార్నర్ రావటం అదే ఉండదు. చూడండి, ఇప్పుడు నాకు ఈ షేప్ ఉందా, ఇంకేదైనా షేప్ తీసుకుంది. సారీ, టైం కూడా ఎక్కువ మనకి లేదు. ఇదిగోండి, ఇప్పుడు ఇది లైన్. ఓకేనా? నాకు ఇక్కడ ఈ షేప్లో ఇప్పుడు ఇది పాలిగాన్ కాదు, మామూలు షేప్. ఈ సింహాన్ని షేప్లో ఇక్కడ నేను డిలీట్ చేయాలి. ఈ సింహం ఉన్న హెడ్ ఉంది కదా, లేదా ఈ ఒంటి ఉంది కదా క్యామిల్, ఈ తల హెడ్ షేప్లో నేను ఇక్కడ డిలీట్ చేయాలి. అంటే కుదిరిద్దా? నేను ఇది తీసుకొని ఒంటిలాగా డ్రా చేసి, ఓకేనా, ఇలా అంటే నాకు షేప్ కరెక్ట్గా వచ్చిద్దా? రాదు. కాబట్టి ఏం చేస్తానంటే ఈ లేయర్ని దీనికి ఎక్కడైతే నేను డిలీట్ చేయాలనుకున్నానో ఆ షేప్ దగ్గర అలా పెట్టేసి కంట్రోల్ పట్టుకొని ఆ లేయర్ని సెలెక్ట్ చేస్తాను. ఇదిగోండి, ఒంటిని సెలెక్ట్ చేస్తాను కంట్రోల్ పట్టుకొని. ఇప్పుడు సెలెక్షన్ వచ్చింది కదా, ఈ లేయర్ సెలెక్ట్ చేసి నేను డిలీట్ అంటాను. చూడండి, ఇప్పుడు డిలీట్ అయిందా? సేమ్ ఈ షేప్లన్నీ డిలీట్ అయిందా? ఇట్లా అనమాట. నాకు ఏదైనా ఒక సపోర్టింగ్ సెలెక్షన్ అనమాట. ఇది ఒకదాన్ని బేస్ చేసుకొని ఇంకో దానికి అప్లై చేస్తాం. ఒకదాని సెలెక్షన్ తీసుకొని ఇంకో దానికి వర్క్ అనేది డిలీట్ చేయటమా, లేదా అంతవరకు కలర్ అప్లై చేయటమా ఏదైనా చేస్తాం. ఇప్పుడు నేను ఒక లోగో తయారు చేశాను. లోగో ఇది ఒక లోగో అనుకోండి, ఇది ఒక లోగో. సపోజ్ ఇది ఏదైనా ఎడారికి సంబంధించో లేకపోతే అలాంటి సంబంధించిన లోగో అనుకోండి. వాళ్ళ లోగోలో నేను ఎడారి అలా ఉండిద్ది కదా, అంటే దుబాయ్ సైడ్ ఉన్న లోగో అనుకోండి. క్యామిల్ సింబల్ కావాలి. నేనేం చేస్తాను, ఇక్కడ ఇలా క్యామిల్ వచ్చినట్టుగా ఇది పెట్టాలి కాబట్టి ఇది పెట్టి న్యూ లేయర్ తీసుకొని కంట్రోల్ సెలెక్షన్, కంట్రోల్తో దీనికి సపోర్టింగ్ సెలెక్షన్ తీసుకొని కలర్ అప్లై అనేది చేస్తాను. కలర్ అనేది అప్లై చేస్తాను. ఎంతవరకు? నాకు ఆ క్యామిల్ ఉన్న వరకు అప్లై అవుతుంది. ఓకేనా? ఇదిగోండి, అప్లై చేశాను. దీనికి అప్లై న్యూ లేయర్ తీసుకోవాలి. న్యూ లేయర్ తీసుకొని కలర్ అనేది అప్లై చేశాను. ఇది అనేది అందులోకి వెళ్ళిపోవాలి, ఈ లేయర్లోకి వెళ్ళిపోవాలి. ఆల్ట్ కంట్రోల్ జీ, కరెక్ట్గా దీంట్లోకి వెళ్ళింది. ఈ లేయర్లోకి వెళ్ళిపోవాలి. ఓకేనా? ఈ రెండు లేయర్స్ ఒక చోటకి తెచ్చుకోవాలి. నేను పైకి తెచ్చేసాను రెండింటిని కలిపి. ఇప్పుడు ఆల్ట్ కంట్రోల్ జీ అన్న, చూడండి దీని లోపలికి వెళ్ళిపోయింది. ఇక్కడ నేను టెక్స్ట్ పెట్టుకుంటాను, ఆ లోగోకి సంబంధించిన టెక్స్ట్ అనేది ఇక్కడ పెడతాను అనమాట. ఓకేనా? టైం అయిపోయింది సార్. అయిపోయింది. ఇది ఒక్కటి చూపిస్తుంది. ఇట్లా వాళ్ళ టెక్స్ట్ అనేది పెట్టుకుంటాను అనమాట. ఇది ఓకే. ఇది ఇలా ప్రాక్టీస్ చేయండి మీరు. నెక్స్ట్ క్లాస్ మళ్ళీ నేను చెప్పా కదా, పెన్ టూల్ ఇవి చెప్తాను. ఇలాంటివి ఏదైనా మనం డిజైన్ చేయడం అనే బ్యానర్ అంటే డిజైన్ చేద్దాం. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్ ఈరోజు టాస్క్ ఏంటి సార్? ఇవే డిజైన్ చేయండి. షేప్స్ అవి చెప్పాను కదా, ఈ షేప్లో వాటిలో ఫొటోస్ పెట్టి సెండ్ చేయండి. షేప్స్, గ్రేడియంట్ టూల్, కలర్స్ ఇవన్నీ వాడి యూజ్ చేసి వర్క్ పెట్టండి.